సో కార్బన్ కాంపౌండ్స్లో ఐయుపిఏసి నామన్క్లేచర్ ఇప్పుడు చూద్దాం. ఐయుపిఏసి ఇక్కడ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, దీన్ని ఐయుపిఏసి అంటారు. అంతకుముందు ఐయుసిగా ఉండేది, తర్వాతది ఐయుపిఏసిగా మార్చారనమాట. మార్చాక ఇందులో అప్లైడ్ కెమిస్ట్రీని యాడ్ చేశారు. ప్యూర్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ రెండు యాడ్ చేశారు. ఇంకా వీటిలో మనం చేసేది ఏమంటే ఒక కాంపౌండ్కి ఒకే నేమ్ ఉండాలి అనే ఉద్దేశంతో అది ఈ కార్బన్ కాంపౌండ్స్కి ఎందుకు అవసరమైందంటే మ్యాక్సిమం ఇప్పుడు మనం మిగతా విషయాల్లో ఏ కాంపౌండ్స్ అని తీసుకుంటే వాటికి సింగిల్ ఫార్ములా, సింగిల్ నేమ్ ఉంటుంది. కానీ కార్బన్ కాంపౌండ్స్లో ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ఎక్కడైనా కాంపౌండ్ కనిపిస్తే దానికి ఏమో ఒక ఫార్ములా మనకు కనిపించినట్లుగా ఉంటుంది, స్ట్రక్చర్స్ డిఫరెంట్గా మనం వేయడం జరుగుతుంది. అందుకనేసి అలాగే అన్ని స్ట్రక్చర్స్ వస్తే ఇప్పుడు నేమ్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు కదా. ఇప్పుడు దానికి ఎన్ని స్ట్రక్చర్స్ ఉంటే అన్ని నేమ్స్ ఉంటే బెటర్. అలాగే ఇండివిజువల్ ఆ నేమ్ ఒక స్ట్రక్చర్ని కానీ ఒక ఫార్ములా ఒకటే ఉండొచ్చు, 10 స్ట్రక్చర్స్ రావచ్చు. అన్నిటికీ ఇండివిజువల్ నేమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే ఒక మెథడ్ని క్రియేట్ చేశారు. వీళ్ళు క్రియేట్ చేసిన మెథడ్లో మన కార్బన్ కాంపౌండ్స్ని ఏమో డివైడ్ చేస్తారు. ముందుకుండా మనం ఏం చేయాలంటే కార్బన్ కాంపౌండ్స్ని మీరు ఇంతకుముందు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలాగనే శాచ్యురేటెడ్, అన్సాచ్యురేటెడ్ అని డివైడ్ చేసుకుందాం. శాచ్యురేటెడ్, అన్సాచ్యురేటెడ్. శాచ్యురేటెడ్ వచ్చేసరికి మీకు వచ్చి ఓన్లీ సింగిల్ బాండ్ ఉన్నవి. అన్సాచ్యురేటెడ్లో 2 టైప్స్ వస్తాయి. ఇందులో డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, 3 బాండ్స్ వస్తాయి. మీకు చెప్పాను కదా, 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్ షేర్ ట్రిపుల్ బాండ్, 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్ షేర్ డబుల్ బాండ్, 1 pair ఆఫ్ ఎలక్ట్రాన్ షేర్ సింగిల్ బాండ్. సో సింగిల్, డబుల్, ట్రిపుల్ 3 రకాలు వచ్చాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ సింగిల్ బాండ్ ఉన్న వాటికి పేరు పెట్టారు. ఆల్కేన్, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్. ఇందులో ఆల్క్ గుర్తుపెట్టుకోండి, మూడిట్లో కామన్గా ఉంటుంది. ఆల్క్, ఆల్క్, ఆల్క్ కామన్ నేమ్. ఏఎన్ఈ, అవన్నీ కూడా కామన్. చివరికి మధ్యలో ఒక లెటర్ మారుతుంటుంది. ఈన్, ఐన్. ఈ 3 వర్డ్స్లో చేంజ్ అయింది ఎవరబ్బా అంటే ఇందులో ఏ ఉన్న దగ్గర అదే ప్లేస్లో ఈ ఉంటుంది, ఇందులో వై ఉంటుంది, అంతే. ఏఈ, వై, ఈ 3 లెటర్స్ మారుతుంటాయి. ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి 4th లెటర్ మారుతుంది. ఏ ప్లేస్లో ఇక్కడ ఈ వస్తుంది, ఇక్కడ వై వస్తుంది. ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. ఆల్కేన్ మీన్స్ సింగిల్ బాండ్, ఆల్కీన్ మీన్స్ డబుల్ బాండ్, ఆల్కైన్ మీన్స్ ట్రిపుల్ బాండ్. సో ఇక్కడ శాచురేట్, అన్సాచురేట్ కాంపౌండ్స్ని విడగొట్టారు కదా ఇది. ఇప్పుడు మీకు ఇక్కడ ఆల్కేన్ ఉంది కదా, ఆల్కేన్కి వచ్చేసరికి ఒక జనరల్ ఫార్ములా కూడా ఇవ్వడం జరిగింది. CnH2n+2, CnH2n, CnH2n-2. సో ఇక్కడ 3 ఫార్ములాస్ మీకు ఉంటాయి. CnH2n+2, CnH2n, CnH2n-2. ఒకటే గుర్తుపెట్టుకోండి, CnH2n సెంటర్లో రాద్దాం ఆల్కీన్కి. ఇప్పుడు ఆల్కీన్కి జస్ట్ లెఫ్ట్ ఉన్న ఆల్కీన్ రాయాలంటే +2, రైట్ ఉన్న ఆల్కీన్ రాయాలంటే -2, అంతే. షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కాంపౌండ్స్ అనే కదా ఇప్పుడు 1 by 1 స్టడీ చేద్దాం ఎలాగ ఉంటుంది అనేది. మీకు 3 కూడా లిస్ట్ అవుట్ చేసి ఇప్పుడు రాస్తాను. ఇవి ఒకసారి బాగా గుర్తుంచుకోండి, నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు నేమ్స్ గుర్తుంచుకుంటే మీకు వెంటనే మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం 3 సపరేట్ చేసి. ఓకే, ఆల్కేన్, ఆల్కేన్, ఆల్కైన్. ఆల్కేన్ ఇక్కడ నోట్ చేస్తాను, మనకి బ్లూ కలర్ ఇద్దాం. ఆల్కీన్కి రెడ్ కలర్ ఇద్దాం. ఆల్కైన్కి బ్లాక్ కలర్ ఇచ్చుకుందాం, మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్, ఈ 3 ఒకసారి జనరల్ ఫార్ములాస్ కూడా నోట్ చేసుకుందాము ఎక్కడిదక్కడే. నేను ఫస్ట్ ఆల్కీన్ అయితే నాకు బెటర్ అనిపిస్తుంది.
ఎందుకంటే మీకు ఈజీగా ఇది రాసేయడం ఈజీ, దాన్ని బట్టి రెండు రాసేయచ్చు, ఏం ఉండదు. జస్ట్ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేవచ్చు. జనరల్ ఫార్ములా CnH2n. డిఫరెంట్ కలర్స్ రాద్దాం గుర్తుపడడానికి. CnH2n, దానికంటే 2 ఎక్స్ట్రా అని చెప్పాం కదా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి తగ్గించాలి, CnH2n -2. ఇది మన 3 ఫార్ములాస్, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆల్కేన్ కంటిన్యూ చేద్దాం. అదే అనుకున్నాం కదా, ఆల్కేన్ కంటిన్యూ చేద్దాం, ఈజీ కదా. ఇక్కడ కార్బన్ నెంబర్ చూడండి, నేను 1 2 3 4 5 5 కార్బన్ తీసుకుందాం నెంబర్. అంటే కార్బన్ నెంబర్ ఎంత ఉందంటే 5 వరకు. అదే ఇక్కడ చేయండి, n ప్లేస్లో. ఇక్కడ n వాల్యూస్ అనమాట, మీరు వేరే అనుకోవద్దు, n వాల్యూస్ ఇస్తున్నాం. 1 2 3 4 5 చూడండి, ఎక్స్కి బదులు 1 2 3 4లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అలాగా. సో ఇక్కడ C1, హెచ్ ఏమవ్వాలి అప్పుడు 2 × డబల్ n కదా, దాని ముందు 2 ఉంది, డబల్ చేయాలి n-ని. H2, C2 2 ఇచ్చామనుకోండి, అప్పుడేమవుద్ది H4 డబల్ అవ్వాలి. C3, H6, C4, H8, C5, H10. ఈజీ కదా, డబుల్ చేయడమే, ఇంకేం లేదు, అదే ఆల్కిన్. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక కార్బన్ 1 నెంబర్ ఎప్పుడు రాయము, A⁴1 అంటే ఏ రాస్తాం కదా, అలానే C1 అని రాయరు. C అంటే సరిపోతుంది. CH2 కాంపౌండ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకట, కార్బన్కి 4 బాండ్స్ ఉండాలి, అది కుదరదు. 2 హైడ్రోజన్లే ఉన్నాయి కాబట్టి 4 బాండ్స్ ఫుల్ఫిల్ అవ్వదు కనుక ఈ కాంపౌండ్ ఉండదు. ఓకే, ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఇప్పుడు దీన్ని బట్టి ఫస్ట్ దిండిపోతే మిగతా రాద్దాం. మీకు ఇప్పుడు C2H4 ఉంది కదా, ఇందులో 2 H పెంచేసి రాసిద్దాం. C2H చూడండి, 4 ఉంది, +2 చేయాలి, 6 అవుతుంది. ఇక్కడ కూడా అంతే, C3H 6 ఉంది, 6 + 2 చేయాలి, 8 అవుతుంది. ఇది అంతే, C4H 8 ఉంది, +2 10 అవుతుంది. C5H 10 ఉంది, +2 12 అవుతుంది. అలా అనమాట. అలాగే ఇది కూడా రాసుకోవచ్చు, CH2 ఉంది కదా, +2 4. ఈ కాంపౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది, 4 క్లియర్ అయిపోతాయి, ఇక్కడే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఇది ఓకే. సో ఇప్పుడు ఇక్కడ రాసుకున్నాం కదా, బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆల్కైన్ వైపు వెళ్దాం. అక్కడ మరో 2 హెచ్లు పోతాయి, ఉన్నదాన్ని 2 తగ్గించారు, 2 పెంచాం కదా, అవి 2 తగ్గించేద్దాం. CH 2 నుంచి 2 తీసేస్తే ఏమవుతుంది, 0, అంటే హెచ్లు లేవు, ఓన్లీ కార్బన్. ముందు మనం చెప్పిందంతా వృధా. కార్బన్ ఏమో బాండ్స్ ఫామ్ చేయాలి దేవుడా అంటే, మనం అసలు కార్బన్కి ఎవరు లేరు, కార్బన్ ఒంటరిగా మిగిలిందంటే కుదరదు కదా. ఆ కాంపౌండ్ క్వశ్చన్ మార్క్లో ఉంచుదాం. చూడండి, ఇప్పుడు C2 ఉంది, H4 2 తగ్గించేయండి, H2. C3 ఉంది, H6 ఉంది, హెచ్ని 2 6 ఉంది కదా, 2 తగ్గించండి, 4. C4 ఉంది, H8 ఉంది, 2 ప్లస్ చేసేయండి, 6 అవుతుంది. C5 ఉంది, H ఇక్కడ 10 ఉంది కదా, 2 చేస్తారు, 8. చూసారా, ఇది ఫార్ములా రాసుకోవడం. అయితే మనకి టేబుల్స్ లాగా ఒకదాని తర్వాత ఒకటి రాయడం మీద ఈజీగానే ఉండదు, కానీ ఇండివిజువల్గా సడన్గా అడిగితే ఈ ఫార్ములానే ఫాలో అవ్వాలి, వేరే మార్గం లేదు. అడిగింది ఆల్కేనా ఆల్కీనా ఆల్కైనా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేస్తారంటే, మనకి ఏదడిగినా ఆల్కీన్ ఫార్ములా ఫస్ట్ గుర్తు తెచ్చుకోండి, డబుల్ ఉంటుంది. ఏనని కనిపిస్తే +2 చేస్తారు, ఐనని కనిపిస్తే -2 చేస్తారు. బై మిస్టేక్ ఈనని కనిపిస్తే అలాగే ఉంచేస్తారు, ఫార్ములా మార్చక్కర్లేదు. బట్ కార్బన్ నెంబర్ ఎంత అని తెలుసుకొని అప్పుడు ఆ ఫార్ములా మనం రాయాల్సి వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం, రాసిన తప్పరట్టు తెలుస్తుంది. చెప్పినట్లుగా ఈ కాంపౌండ్ ఉండదు, ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే కార్బన్కి హైడ్రోజన్స్ పూర్తిగా లేవు కాబట్టి అది ఎగ్జిస్ట్ ఉండదు. ఓకే, ఆల్కైన్ ఫార్ములా చెక్ చేద్దాం. C4 ఇచ్చాము, Cnకి బదులు C4, n ప్లేస్ రీప్లేస్డ్ బై 4 అండ్ దెన్ సబ్స్టిట్యూట్ n = 4. 2 4 8 - 2 6. ఎనఫ్. చెక్ దిస్ వన్ ఆల్సో. C3 n = 3, 2 × n, 2 × 3 6, 6 + 2 8. It's also okay, means
ఫార్ములా అప్లికబుల్ టు ఆల్. డౌట్ ఏమీ లేదు. పేర్లు ఉన్నాయి, రాద్దాం. చూడండి, డివైడ్ ఇస్తున్నాను. ఇలా ఉంది కదా, ఒక కార్బన్ ఉంటే భాష మీత్. ఆ రెండింటికి ఉండదు, సమస్య లేదు. సమస్య లేకుండా చెరిపేయడం బెటర్. అది ఎందుకు ఎదురుగాను దిష్టి బొమ్మలా చెరిపేద్దాం. ఇవన్నీ చెరిపేసాను, లేదు కాబట్టి గీత మిగిలింది. ఇక్కడ కూడా అంతే, ఆ కాంపౌండ్ లేదు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉంది. ఆ కాంపౌండ్ని మనం పట్టించుకోము అసలు. మీత్ 2 ఉంటే ఈత్, 3 ఉంటే ప్రోప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్. ఓకే, ఇప్పుడు మిగతా వాటిలో కూడా మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, ఇది 2 కార్బన్లు ఉన్నాయి, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్. సేమ్, అంతే, రిపీట్గా రాసేయడమే. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ 2 కార్బన్లు కాబట్టి ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటట చూడండి, మీత్కి ఏన్ యాడ్ చేస్తారు అంతే. అన్నిటికి ఏన్, ఆ 3 లెటర్స్ ఎవరు కలిపేస్తారు. ఈథేన్, మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్. ఏన్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఈత్ చూడండి, ఈన్ మార్చాలి. అక్కడ ఏం రాసేయకూడదు. ఈన్, ఈథీన్, ప్రోపీన్, బ్యూటీన్, పెంటీన్, అలాగనమాట. నెక్స్ట్ ఐన్ యాడ్ చేయాలి. అక్కడ 3 లెటర్స్ ఎవరు. ఐన్, ఈథైన్, ప్రొపైన్, బ్యూటైన్, పెంటైన్, అలాగే ఐన్ యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న వేరే కలర్ మారుస్తున్నాను చూసుకోండి, అండర్లైన్ చేస్తున్నాను. వాటికి అవి రైటే నేమ్స్, బట్ రొటీన్గా ఈథీన్ని ఇథిలిన్ అంటున్నారు. చూడండి, మనం H2 అని వాటర్ అన్నట్లుగా దీన్ని ఈథీన్ అనకుండా ఇది ఐయుపిఎస్ సిఫార్సు చేశారు, బట్ రొటీన్లో ఇథిలిన్ అని వాడుతున్నారు. ఇది వచ్చేసి ఎసిటిలిన్ అంటున్నారు. ఎక్కువగా మనం ఈ నేమ్స్ వాడతాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకు ఐయుపిఎస్ నేమ్లో ఏమని చూపిస్తుంది, ఇథైన్ అంటది, అంటే అది ఎసిటిలిన్ అర్థం చేసుకోవాలి. అలాగే ఈథీన్ అంటది, అది ఈథిలిన్ అనేసి మైండ్లో పెట్టుకుంటే చాలు. సో ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు గుర్తుపెట్టుకుంటే దీనికి ఎక్స్టెన్షన్ ఉంది, ఎంతైనా చేయొచ్చు. బోర్డు క్లాస్ ఉన్నాయి రావడానికి కదా. ప్రస్తుతానికి ఇది హ్యాపీ. మనం ఏంటంటే 5 ఉంటే పెంట్ అన్నాం కదా. కావాలంటే చూడండి, ఇక్కడ మామూలుగా రాస్తున్నాను. 6 ఉంటే హెక్స్ వస్తుంది, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నోన్. మీకు ఆక్ట్ వరకు చాలు, అవసరం లేదు. 10 ఉంటే డెక్, డిఈసి డిసెంబర్లో ఉంటుంది, డెక్ అలాగ వస్తుంది. సో ఇవి మనకి నేమ్స్ అనమాట. ఈ ఫార్ములా కానీ కరెక్ట్గా గుర్తుంచుకుంటే మనకి ఏ నెంబర్ కార్బన్ చెప్తే ఆ నెంబర్తో రాయొచ్చు. టెస్ట్ చేద్దామా ఒకసారి. చిన్న బాక్స్ గీద్దాం. ఇక్కడ ఒక చిన్న టెస్టింగ్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఈ బాక్స్లో మనం ఇప్పుడు ఆక్ట్ తీసుకుందాం. ఆక్ట్ ఐన్ రాయాలనుకుందాం. ఆక్ట్ ఐన్ ఫార్ములా ఇక్కడికి వెళ్ళిపోరు వెంటనే. ఆక్ట్ అనగానే మీకు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది చూడండి, 8. సో C8 వేసేయండి. హెచ్ ఆక్టైన్ అంటే ఏం చేయాలి, ముందు కూడా మీకు ఏం చెప్పి ఎక్కడితో స్టార్ట్ చేయమన్నాను. ఆ నెంబర్ని డబల్ చేయాలి. 8ని డబల్ చేస్తే ఎంత అవుతుంది, 16. 16 నుంచి 2 తగ్గించండి. అది ఆక్టైన్ ఫార్ములా. సో ఆక్టైన్కి ఇలా రాయొచ్చు. ఆక్ట్ ప్లస్ ఐన్, ఐన్లోకి వెళ్ళాలి. ఆక్టీన్ అంటే ఇందులోకి వెళ్తారు, ఆక్టైన్ అంటే ఇందులోకి వెళ్తారు. ఇలాగా ఫార్ములాని చూసేటప్పుడే మనం ఏంటంటే నేమ్ చూసి రాసేయచ్చు. పెద్ద పదేం కాదు ఇది. ఓకే, ఇది క్లారిటీ. ఇవి మాత్రం మీకు మైండ్లో గ్రిప్ వచ్చేస్తే మ్యాక్సిమం కార్బన్ కెమిస్ట్రీ ఈజీ అయిపోతుంది. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఐయుపిఎస్సి నేమ్స్ అనుకున్నాం కదా, మీకు ఫౌండేషన్ ఇచ్చాం కదా. అది ఒకటి హోమోలాగస్ సిరీస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. హోమోలాగస్ సిరీస్లో కూడా CH2 యాడ్ అవుతూ వెళ్తుంటుంది సింగిల్ బాండ్ వరకు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కాంపౌండ్ ఏదో నేమ్ రాద్దాం.
C5 నేను రాస్తున్నాను. ఆల్కేన్ ఫార్ములా వాడండి. ఆల్కేన్ తెలుసు కదా, CnH2n+2. ఆల్కేన్కి డబుల్ అంటే ఎలా వస్తుంది, n డబుల్ చేసి +2 యాడ్ చేయమని మెయిన్ అంటే లెఫ్ట్ది. సో CnH2n+2 కదా. సో n ఇక్కడ 5 డబుల్ చేస్తే 10, 10 + 2 వేయాలి అంటే ఎంత వస్తుంది 12. అంటే ఇప్పుడు వీటి పని ఇంకా లేదు, ఇది చెరిపేసేద్దాం. ఇది అవసరం లేదు కదా, ఆల్కేన్ అని తెలిసిపోయింది కదా, ఇంకా సమస్య లేదు. C5H12 దీంతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను దీని నుంచి 3 స్ట్రక్చర్సే రాస్తాను, ఎక్కువ రాయను. ఫార్ములా అంతకు ముందు మీకు రాశాను కూడా, అదే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1 2 3 4 5 కార్బన్స్. ఇక్కడ చూడండి 1 2 3 4 5 కార్బన్స్. 1 2 3 ఆఫ్ దమ్ 4 5 కార్బన్స్. చూడండి, ఇది ఎగ్జామ్ పర్పస్లో కాదు, పెండింగ్ లేకుండా క్లారిటీ కోసం చెప్తున్నాను. కెపాసిటీ ఉన్న వరకు ట్రై చేయండి, ఏం ప్రాబ్లం లేదు. 1 2 3 హైడ్రోజన్స్ 12 మ్యాచ్ చేయాలి. 4 5 6 7 8 9 10 11 12 hydrogens. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇవి ఏంటట, కార్బన్కి 4 బాండ్స్ సరౌండ్ చేస్తున్నాయి లేదా ముందే చెక్ చేసుకోవాలి. 4 బాండ్స్ ప్రతి కార్బన్ సరౌండ్ అయిందో లేదో చెక్ చేయండి. క్లియర్ అయిపోయింది కదా. అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే వీటికి నంబరింగ్ ఇస్తారనమాట. ఎందుకంటే గుర్తు కోసం. ఇది మామూలుగా మీకు పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు కార్బన్కి నంబర్లు ఇచ్చుకోండి. 1 2 3 4 5. నేను 5 నంబర్లు 5 కార్బన్కి ఇచ్చాను. అంటే ఎందుకు ఇచ్చాను, మనకు 5 ఉన్నాయి కాబట్టి కౌంట్ చేస్తాను. 20 కార్బన్లు ఉంటే 1 2 3 లెక్క పెట్టుకుని నెంబర్లు రాసుకోవడం బెటర్. అప్పుడు ఏమవుతుంది 1 2 5 కార్బన్స్ ఉంటే పెంట్ అని చెప్పాము, అది గుర్తుపెట్టుకోండి. 5 కార్బన్స్ పెడితే పెంట్ అని చెప్పాము. ఓకే, ఇప్పుడు ఏంటట, ఈ 5 కార్బన్స్కి పెంట్ అని పెడుతూ ఎక్కడైనా డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ లేవు కాబట్టి ఇది ఏనని రాయొచ్చు, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఇది పెంటేన్. మ్యాక్సిమం దీన్ని న్యాచురల్ పెంటేన్ అని పెంటేన్ అంటారు. ఓకే, ఇది నెక్స్ట్ రెండో చూద్దాం. ఇదేంటట, ఈసారి కార్బన్స్ ఎన్ని 1 2 3 4 5 అయినాయి. కానీ మెయిన్ చైన్ గుర్తించాలి. లాంగెస్ట్ చైన్ గుర్తుపట్టలేదు, ఫస్ట్ రూల్ అనమాట. లాంగ్ చైన్ మీరు గుర్తుపట్టగలిగితే ఇది బిగ్గెస్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఇటు నుంచి నెంబర్స్ ఇవ్వాలా అటు నుంచి నెంబర్స్ ఇవ్వాలంటే మీ ఇష్టం ఇవ్వండి, తర్వాత తప్పు తెలుస్తుంది. 1 2 3 4 ఇచ్చారు, అదేంటది రెడ్ నెంబర్తో ఇచ్చిన కనిపిస్తున్నాయి నేను చూడండి, నేను చెప్తున్నప్పుడు చూసుకోండి. 1 2 3 4 అటు నుంచి నెంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు రెడ్ కలర్లో లెఫ్ట్ నుంచి రైట్ ఇచ్చింది రైటా, గ్రీన్లో అటు నుంచి ఇటు ఇచ్చింది రైటా అంటే ఇప్పుడు మీకు మధ్యలో బ్రాంచ్ ఎక్కడ ఉందనేది చెక్ చేయాలి. బ్రాంచ్ ఏమో అటు నుంచి కార్బన్కి 2వ దీనికి ఉంది, ఇటు నుంచి అయితే 3 వస్తుంది. బ్రాంచ్కి నెంబర్ తక్కువ రావాలి అంటే అటు నుంచి ఇచ్చే నెంబర్ కరెక్ట్, రెడ్ తప్పు, గ్రీన్ కరెక్ట్. డౌట్ వస్తే వీడియో మళ్ళీ రిపీట్ చేస్తే క్లారిటీ వస్తుంది. మీరు ఎప్పుడైనా కార్బన్లో బ్రాంచ్కి తక్కువ నెంబర్ వచ్చేటట్లు చూడాలి. ఇప్పుడు ఏమవుతుంది 2 దగ్గర, ఇప్పుడు మీకు ఇంతకుముందు మీథేన్ చెప్పాను కదా, 4 వైపులా హైడ్రోజన్స్ ఉంటే మీథేన్ అంటే మనిషి ఒక హైడ్రోజన్ తీసాను అనుకోండి, దాని పేరు మిథైల్. ఏమట, మిథైల్. ఒక్క హైడ్రోజన్ తీస్తే ఏమవుతుంది మిథైల్. అలాగే ఈథేన్ కూడా రాసుకోండి, నో ప్రాబ్లం. 2 కార్బన్ ఉంటాయి ఈథేన్, అన్ని హైడ్రోజన్స్ ఎన్ని ఉంటాయి కౌంట్ చేయండి, 6 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇది ఈథేన్. ఒక్క హైడ్రోజన్ తీయండి ఈథైల్. అంటే దేని నుంచైనా ఒక హైడ్రోజన్ తీస్తే, ఆల్కేన్ నుంచి నేను హైడ్రోజన్ తీసాను, ఆల్కేన్ నుంచి హైడ్రోజన్ తీస్తే ఏమవుద్ది ఆల్కైల్. అది లెక్క. ఆల్కేన్ నుంచి హైడ్రోజన్ తీస్తే ఆల్కైల్. ఇప్పుడు ఇది హైడ్రోజన్ లేని పార్ట్ కనుక దాన్ని ఏమనాలి మిథైల్. ఇప్పుడు ఏమని చెప్పాలి 2 మిథైల్ 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి హైఫన్ ఇది
బ్యూటేన్. ఎక్కడ డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ లేవు. 2-మిథైల్ బ్యూటేన్ అని రాయాలి. యాక్చువల్గా హైఫన్ పెట్టకూడదు, మీకోసం సపరేషన్ కానీ పెట్టిన కానీ కంటిన్యూషన్ రాయాలి. 2-మిథైల్ బ్యూటేన్. ఇందులో సఫిక్స్ ప్రిఫిక్స్ చాలా డెప్త్ ఉన్నాయి, అవసరం లేదు ప్రజెంట్. 2-మిథైల్ బ్యూటేన్ గుర్తుపెట్టుకోండి, 2-మిథైల్ బ్యూటేన్. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. నేను ఇక్కడ నుంచి నెంబర్ లెవెల్ అనుకుంటాను 1 2 3, అటు నుంచి ఇచ్చిన 1 2 3, మిడిల్ 2A వస్తుంది, ప్రాబ్లం లేదు. ఎటు నుంచి ఇచ్చుకున్నా పర్లేదు, అటు అప్ అండ్ డౌన్ ఇచ్చుకున్నా పర్లేదు. 1 2 3. ఇప్పుడు మీరు ఏదో ఒక చైన్ ఫిక్స్ అవ్వండి. ముందు మనం ఫిక్స్ అవ్వాలి. నంబర్ మాత్రం ఒకటే. ఎలా పడితే అలాగ ఇవ్వచ్చా అంటే లాంగ్ చైన్ అందరూ ఐడెంటిఫై చేయాలి. మేబీ లాంగ్ చైన్ లేకపోతే ప్రాబ్లమే లేదు, లాంగ్ చైన్ ఐడెంటిఫై చేయాలి. లాంగ్ చైన్ అంటే ఎలా తెలుస్తుంది మనకి? ఏది ఎక్కువ కార్బన్ వచ్చామనుకోండి 1 2 3 4, నువ్వు ఎలాగేసినా ఆప్షన్ ఉంది యూపీఎస్సీలో. సో మీరు లాంగ్ చైన్ గుర్తుపడితే ఇదే లాంగ్ 3, ఎటు నుంచి చూసినా 3, ఫోర్త్కి ఆప్షన్ లేదు. వంకలు 3 వెనక రాకూడదు, కంటిన్యూగా వెళ్ళగలగాలి. 1 2 3 1 2 3 1 2 3 ఎలాగెట్టించినా అంతే వెళ్ళగలము, మరి ఇంకెక్కువ ఛాన్స్ లేదు. సో 3 ఉన్నాయి కాబట్టి దీన్ని ఫిక్స్ అయిపోయింది. ఎక్కడ డబుల్ బాండ్స్ లేవు ట్రిపుల్ బాండ్స్ లేవు కూడా ప్రొపేన్ అని ఫిక్స్ అయిపోయింది, సమస్య అయితే లేదు దీనికి సంబంధించి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మిథైల్ ఉంది, పైన ఒక మిథైల్ ఉంది, 2 మిథైల్స్ ఉన్నాయి కదా. వాటిని ఏం చేస్తారంటే 2 దగ్గర 2 మిథైల్స్ ఉన్నాయి కాబట్టి 2 దగ్గర మళ్ళీ 2 దగ్గర ఐఫన్ పెట్టి 2 మిథైల్ కనుక డైమిథైల్ అని రాసి ప్రొపేన్ అంటారు. ఓకే, 2, డైమిథైల్ ప్రొపేన్. ఇక్కడ మీకు ఇది ఎందుకు చెప్పానంటే ఐయుపిఎస్సి నామన్క్లేచర్ మెథడ్ ఇది. దీనికి ఇంట్రడక్షన్ పార్ట్ నేను చెప్పాను, జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు వచ్చినా ఈజీ అవుతుంది మీకు. అప్పుడు దీన్ని మరి పెద్ద కష్టపడక్కర్లేదు, ఒకసారి అలవాటు అవుతుంది కనుక చెప్పాను. ఇంకొకటి కూడా గుర్తుంటుంది, ఒకే ఫార్ములా ఉంది కదా దానికి ఒక నేమ్ పెడదాం పెంటేన్ అంటే కుదరదు. దానికి ఎన్ని ఎగ్జిస్ట్ ఉంటే అన్ని పేర్లు సపరేట్గా రాద్దాం అనే ఉద్దేశంతో ఐయుపిఎస్సి ముందుకు వచ్చి ఇలాగ కాంపౌండ్కి నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఇది నామన్క్లేచర్ అని చెప్తారు. ఓకే, దీన్ని కూడా ఒకసారి 4 సార్లు చెక్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. చూడండి. ఓకే, చూశారు కదా. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక్క చైన్ ఎందులో ఏదో నచ్చింది తీసుకోండి. ఏదో ఇది నాకైతే ఇది నచ్చింది. 4 కార్బన్ నుండి ఇక్కడికి వచ్చిన పెంటేన్, అదే C5H12 హైడ్రోజన్స్ కూడా మళ్ళీ కావాలంటే మీకోసం వేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 హైడ్రోజన్స్ సరిపోయినాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మీకు ఫంక్షనల్ గ్రూప్స్ ముందు వీడియోలో చెప్పాను కదా, అవి ఒకసారి గుర్తు చేసుకోండి. ఏంటట, OH వచ్చిందంటే ఆల్కహాల్, CHO వస్తే ఆల్డిహైడ్, C∬O వస్తే కీటోను, అలా కాకుండా COOH వస్తే యాసిడ్ అన్నాను. ఇందులో ఏవో 2 ట్రైల్ వేద్దాం. ఈ 2 మీకు చెప్తాను, ఆల్కహాల్ కీటోను చెప్తాను. చూడండి, మీకు తెలుస్తుంది ఎలా, దాని రోల్ ఏంటి అనేది అర్థమవుద్ది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్గా OH రాస్తున్నాను. యాక్చువల్గా అక్కడ ఎవరు ఉండాలి? సో అది కూడా మీకు డౌట్ అయితే ఫుల్ఫిల్ చేస్తాను. తీసేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. హైడ్రోజన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 హైడ్రోజన్స్ ఫుల్ఫిల్, సమస్య లేదు. కానీ కాంపౌండ్స్ ఏమవుతాయంటే మధ్యలో ఆప్షన్ బట్టి మారుతూ ఉంటాయి. ఈ హైడ్రోజన్ పోగొట్టుకుంది, ఇది ఎవరిది? పెంటేన్. పెంటేన్ హైడ్రోజన్ పోగొట్టుకుంటే పెంటైల్ అవుతుంది. ఆల్కేన్ హైడ్రోజన్ పోగొట్టుకుంటే ఆల్కైల్ అవునట్టుగా పెంటేన్ హైడ్రోజన్ పోగొట్టుకుంటే పెంటైల్ అయింది. ఒక్క హైడ్రోజన్ పోతే చాలు, ఇది ఎంత పెద్ద కాంపౌండ్ అయినా ఒక్క హైడ్రోజన్ పోతే ఐల్ అయిపోతుంది, అది కూడా ఆల్కేన్ అయితేనే. ఓకే, ఇప్పుడు OH ఆ ప్లేస్లో యాడ్ చేసిన, ఎలా చేసానో తెలుసా? బాండ్స్ డిస్టర్బ్ లేకుండా. కార్బన్కి ఎక్కడ చూడండి 4 బాండ్స్ ఉండాలి. హైడ్రోజన్ ఎప్పుడు సింగిల్ బాండ్, ఒక బ్లూ లైన్తోనే కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ మాత్రం రెడ్ లైన్ గుర్తు కోసం పెట్టాను. ఆక్సిజన్ 2 వైపులా బాండ్స్ ఎలాగైనా ఉండొచ్చు. ఆక్సిజన్కి ఒకవైపు డబుల్ బాండ్ ఉండొచ్చు, 2 వైపులు ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఆక్సిజన్కి 2 బాండ్స్ ఉండాలి అంతే. కానీ ఇక్కడ ఏంటట 2 బాండ్స్ ఉన్నాయి.
హైడ్రోజన్ ఉంది. సో ఇప్పుడు ఇది ఒక కాంపౌండ్ మనం తయారైపోయింది. ఈ కాంపౌండ్ ఏమట ఆల్కహాల్ అంటారు. OH ఉంటే ఏమని పిలుస్తారు? ఆల్కహాల్. ఆల్కహాల్. ఇప్పుడు దీన్ని ఏమనాలి? పెంటైల్ ఆల్కహాల్ అనాలి. కానీ మనకి ఇక్కడ ఇప్పుడు మనం నార్మల్గా పిలుచుకుంటే ఇది పెంటైలే, పెంటైల్ ఆల్కహాలే. కానీ ఐపీఎస్సి ఏం చెప్పారు? ఒక కాంపౌండ్కి ఒకటే నేమ్ ఉండాలి, వేరే ఉండకూడదని చెప్పారు కదా. అందుకనేసి ఇది మనకి సెట్ కాదు. మీకు ముందు నేను ఇచ్చిన రెఫరెన్స్ నేమ్ నోట్ చేయాలి. ఏమనేసి చూడండి, ఇది ఎక్కడ ఉంది? కార్బన్ ఫస్ట్ నుంచి లెక్క పెట్టండి. 1 2 3 4. సెకండ్ కార్బన్కి మిథైల్ ఉంది. 2 మిథైల్. ఇప్పుడు ఏమవుతుంది? బ్యూటేన్. అదే కదా. అప్పుడు ఈ తీసేసేయాలి, సఫిక్స్ అంటారు ఈని. ఈ తీసేసి ఆల్కహాల్ ఉంటే ఓల్ పెడతారు. ఇదొకటే. మరి మీకు ఎక్కువ నేను చెప్పినా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కావాలంటే ఒకసారి కీటోన్ మీకు స్టెప్ వేసి చూపిస్తాను అంతే. 2 మిథైల్ బ్యూటనోల్. ఇప్పుడు దీని పేరు 2 మిథైల్ బ్యూటనోల్. ఇదనమాట. అంటే రెండు దగ్గర మిథైల్ ఉన్న ఇది బ్యూటనోల్ అని చెప్తారు. ఇక్కడ చూడండి, బ్యూటేన్లో హైడ్రోజన్ తీసామంటే ఇదిగోండి ఇక్కడ కట్ చేసి ఈ తీసేసాము. ఈ తీసేసి ఎవరిని యాడ్ చేసాము? ఆల్కహాల్లో OLని యాడ్ చేసాము. ఏ ఆల్కహాల్ వచ్చినా దాదాపు ఇదే మెథడ్ ఉంటుంది. ఇది లెక్క. ఓకే, నెక్స్ట్ ఎవరట? ఒక్కసారి కీటోన్ గురించి చెప్తాను. కీటోన్ చెప్పేస్తే మీకు క్లారిటీ వస్తుంది. లేదంటే మరొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, అది చూద్దాం. ఓకే, లేదంటే ఎందుకు మాకు తలనొప్పి అంటే ఇది నోట్ చేసుకోండి. సో 6 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇప్పుడు దీని పేరు ఈథేన్. ఒక్క హైడ్రోజన్ తీసేసాం, OH పెట్టాం, ఆల్కహాల్. అప్పుడు ఈ తీసేయాలి, ఇథనాల్. ఇథైల్ ఆల్కహాల్ అంటమే ఇథనాల్. అదని సింపుల్గా గుర్తుంచుకోండి. ఇది మీకు అవసరం కూడా. ఇప్పుడు C2H5 ఫార్ములా చూడండి. C2 2 కార్బన్స్ ఉన్నాయి. ఇవేం కలపకూడదు. H5 అది సపరేట్గా రాయాలి. OH గుర్తుకి ఆల్కహాల్ అని తెలుస్తుంది OH ఉంటే, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇప్పుడు కీటోన్ అన్నాం అనుకోండి, దీనికి ఒక ట్విస్ట్ ఉంది. మీరు ఎప్పుడైనా కీటోన్ గుర్తుపట్టడం చాలా ఈజీ. C డబుల్ బాండ్ O ఉంటే కీటోన్. ఓకే, ఇప్పుడు దాన్ని 2 బాండ్స్ పెట్టి వదిలేస్తాను, ఇదే కీటోన్. ఇప్పుడు ఏం చేయాలట? రెండు వైపులా కార్బన్ ఉంటేనే కీటోన్, లేకపోతే కాదు. గుర్తుపెట్టుకోండి, ఒక కీటోన్ సింపుల్గా ఉండాలి, 3 కార్బన్ ఉండాలి. 3 కంటే తక్కువ కార్బన్ ఉన్న కీటోన్స్ ఉండవు. లీస్ట్ కీటోన్ ఇది 3 కార్బన్స్. ఇప్పుడు హైడ్రోజన్స్తో ఫుల్ అవుతుంది. ఇది ఎన్ని హైడ్రోజన్స్ పెట్టి కౌంట్ చేయండి. 1 2 3. ఇది తప్పు, ఇక్కడ రాయకూడదు. ఎందుకంటే 1 2 3 4 అయిపోయినాయి. కార్బన్ బాండ్స్ కౌంట్ మర్చిపోకూడదు. ఈ కార్బన్కి 4 బాండ్స్, ఈ కార్బన్కి 4 బాండ్స్, ఈ కార్బన్ పైన 2 ఉన్నాయి, లెఫ్ట్ రైట్ 4 బాండ్స్. క్లియర్ అయిపోయింది కదా. ఇలా కూడా రాయొచ్చు. CH3. అటువైపు ఒక CH3 ఉంది కదా, CH3. మధ్యలో ఎవరున్నారు? CO. CH3 CO CH3. ఇది కీటోన్. దీనికి ఒక పేరు ఉంది. 3 కార్బన్ ఉంటే మనము ప్రొపేన్ అంటాం. ఏమంటాం? ఇది పబ్లిక్ ఇంపార్టెంట్ బిట్, ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రొపేన్ అంటాం 3 కార్బన్ ఉంటే. మీకు రూల్స్ చెప్పినట్టుగానే చివరి అక్షరము ఈ తీసేయాలి. మీరు అనుకోవచ్చు డబుల్ బాండ్ ఉంది కదా, నా డబుల్ బాండ్ ఆక్సిజన్తో ఉన్నది లెక్కలోకి రాదు. కార్బన్ల మధ్యలో డబుల్ బాండ్ ఉండాలి, హైడ్రోజన్ల మధ్య ఉండదు. ఎక్కడ డబుల్ బాండ్ చూస్తామంటే వరుస 2 కార్బన్లు ఎక్కడ తగిలితే వాటి మధ్యలో డబుల్ బాండ్ ఉంటే లెక్క. అలా లేదు. కార్బన్కి ఆక్సిజన్కి ఉంది, నో కౌంట్. అది ఆల్రెడీ కీటోన్ అయిపోయింది. ఇప్పుడు ప్రొపేన్ అని రాశాను కదా, ఈ తీసేసాను. మరి ఇప్పుడు ఈ డబుల్ బాండ్ ఓ ఉన్నందుకు ఓన్ 1 లాగా ఉంటుంది. ఇది ఓన్ అని చదువుతారు, ప్రొపనోన్. ఏడట ప్రొపనోన్. కొంతమంది 2వ కార్బన్కి ఓన్ ఉందంటారు. అసలు అది రాయకపోయినా పర్లేదు, ఎందుకంటే ప్రొపనోన్కి అది ఒకటే ఆప్షన్ మరి లేదు కాబట్టి. కొందరు ప్రొపనోన్ 2 అని రాస్తారు మొదట్లో తెలియకపోయినప్పుడు. చూడండి, ఉంది కదా 7+4 చిన్నపిల్లలకి 7 లైన్స్ ఇలా కొట్టమంటారు. 5 6 7 1 2 3 4 వాళ్ళు లెక్కేస్తారు. అలాగే ఇప్పుడు మీరు ఆ లెక్కారు కదా, 7+4 11 వేస్తారు కదా. అలానే చిన్నప్పుడు తెలియనప్పుడు ఈ 2 రాస్తారు, తర్వాత కాలంలో వదిలేస్తారు. ప్రొపనోన్ అంటారు దీన్ని. ప్రొపనోన్ ఫార్ములా అంటే గుర్తుంచుకోండి,
CH3COCH3 ఇవ్వండి ఇలా ఉండే బాండ్స్ అందులో డిస్ట్రిబ్యూషన్. ఇథనాల్ అంటే ఇది ఆల్కహాల్, ఇదే మనకి శానిటరీగా వాడుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మిక్సింగ్లో వాడుతారు ప్రొపనాల్ ఇథనాల్ కలిపి. ఇది మనకి స్పిరిట్ ల్యాంప్స్ అంటారు, అందులో ఇది వాడుతారు ఇథనాల్, చాలా ఇంపార్టెంట్. మన మందు బాబులు కూడా ఇదే వాడతారు, బాగా సాయంత్రం తాగడానికి బాగుంటుంది అనమాట. దానికి మనకి సెట్ అవ్వదు, వాళ్ళకి బాగుంటుంది అలాగనమాట. ఇది తాగుడికి ఇది కీటోన్, మరి ఇది సంబంధించిన వాడరు. ఓకే, దీనికి సంబంధించి ఇది మ్యాటర్ మ్యాక్సిమం మీకు నామన్క్లేచర్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టుగా. కావాలంటే ఇది ఒక కాంపౌండ్ గుర్తుపెట్టుకోండి, CH3COOH ఒకటి, ఈ రెండు, ఇవి మనకు చాలా అవసరం ఉంటాయి, వీటి పని ఉంటుంది కనుక గుర్తుపెట్టుకోండి. ఇది ఇథైల్ ఆల్కహాల్, ఇంకో నేమ్ ఉంది ఇథనాల్, ఇది వచ్చేసి ఎస్టిక్ యాసిడ్ అంటారు. ఆ రెండు బాగా గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా. ఈ రెండు కానీ మీ మైండ్లో ఉన్నాయంటే ఈ లెసన్ మీకు వచ్చినట్టుగా అనుకోండి, అంతే, మరి ఇంకేం లేదు. ఒకసారి బాగా చెక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి నెక్స్ట్ కొన్ని ఉండిపోయినాయి ప్రాపర్టీస్, అది క్లియర్ చేస్తే అయిపోయినట్టుగా. దానికోసం సపరేట్ వీడియో చేద్దాం కంటిన్యూషన్లో, అది పార్ట్ 3 అవుతుంది ప్రజెంట్. ఓకే.